నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ జిల్లా గాజువాకలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, ఈ నెల 18న గాజువాక నియోజకవర్గంలో మొదలవుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంపై రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర స్టీల్ ప్లాంట్ CWC1 నుంచి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్, KBR పంప్ హౌస్ మీదుగా కృష్ణదేవరాయ జంక్షన్, వంటిల్లు జంక్షన్, అక్కడి నుంచి పాత గాజువాక జంక్షన్, కూర్మన్నపాలెం జంక్షన్ మీదుగా సాగుతోంది. అనంతరం దీక్ష శిబిరం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులచే మాతామంతి జరిపి అక్కడి నుంచి పైలాన్ వరకు పాదయాత్ర కొనసాగిన అనంతరం ముగింపు సభలో పాదయాత్రను ముగిస్తారని తెలిపారు. ఈ ముగింపు సభలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొనాలని పల్లా పిలుపునిచ్చారు. ఈ నియంకుశ పాలన అంతమొందించడానికి, ప్రజాస్వామ్య విలువను కాపాడడానికి, ప్రజల యొక్క స్వేచ్ఛని నించోబడ్డానికి, వాక్ స్వాతంత్రాన్ని మళ్ళీ తీసుకురావడానికి యువగళం పాదయాత్ర సాగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే రేపు 18 తెల్లవారి 10 గంటలకల్లా గాజువాక నియోజకవర్గంలో నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుందండి. అంటే మార్నింగ్ తెల్లవారి 10 గంటలకి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి తెలుగు తల్లి విగ్రహం దగ్గర CWC అనే బిల్డింగ్ దగ్గర నుంచి బస్ వేసినటువంటి ప్రాంతం నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ మీదుగా, అలాగే సుందరయ్య కాలనీలో ఉన్నటువంటి GVMC వాటర్ ప్లాంట్ మీదుగా వై జంక్షన్, తర్వాత కృష్ణదేవరాయ గారి విగ్రహం ఉన్న ప్రాంతం జగ్గు జంక్షన్ అంటాం, అక్కడి నుంచి చిన్నగంటాడు మీదుగా మళ్ళీ వంటిల్లు జంక్షన్ గుండా మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని 60 ఫీట్ రోడ్డు మీద గుండా గాజువాక ఓల్డ్ గాజువాక జంక్షన్ చేరుకొని అక్కడి నుంచి హైవే మీదుగా కూర్మన్నపాలెం చేరుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కూర్మన్నపాలెం దగ్గర స్టీల్ ప్లాంట్ టెంట్ని అడ్రస్ చేసి అక్కడి నుంచి 5:30-6 అంటే బిట్వీన్ 5-6 ప్రాంతంలో మేము పైలన్, ఏదైతే శివాజీ నగర్ దగ్గర ఉన్నటువంటి పైలన్ దగ్గర చేరుకొని అక్కడ ముగింపు సందేశం ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక దీంట్లో గాజువాకలోని ప్రజలందరూ కూడా, గాజువాక పుర ప్రజలకి ప్రత్యేకంగా, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా పాల్గొని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎవరైతే ఈ వైసీపీ పాలనకు బుద్ధి చెప్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే 20వ తారీఖున సుమారు 3-4 ప్రాంతంలో పోలిపిల్లి గ్రామంలో ఏదైతే నెల్లిమర్రి నియోజకవర్గం వస్తుందో అక్కడ ఎన్నికల సంకారామం సభ మరి ఈ సందర్భంగా పెడుతున్నాం. దాంట్లో జనసేన నాయకులైనటువంటి అధ్యక్షులైనటువంటి గవర్నీలు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటారని చెప్పి, అలాగే బాలకృష్ణ గారు కూడా పాల్గొంటారు. ఆ ముగింపు సభ 20వ తారీఖుని. అలాగే పైలన్ దగ్గరికి వచ్చేసరికి యువగళం ముగింపు దగ్గరికి మాత్రం మీకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పాల్గొంటారని, అలాగే పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.